గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఒక్కసారిగా జూలు విదిల్చాయని చెప్పుకోవచ్చు. రూట్ మార్చి మళ్లీ పసిడి పైపైకి ఎగబాకింది. ఇన్నాళ్ళు సామాన్యులు ఊరిస్తూ ఊరటనిస్తుందని ఆశలు రేపిన బంగారం ఇప్పుడు మరోసారి ధరల వేట మొదలుపెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో కేవలం 24 గంటల వ్యవధిలోనే 10 గ్రాముల బంగారం ధర సుమారు 6,000 రూపాయల మేర పెరిగింది. నిన్న 1,58,500 రూపాయలుగా ఉన్న 24 క్యారెట్స్ ప్యూర్ గోల్డ్ ధర నేడు 1,64,400 రూపాయలకు చేరడంతో కొనుగోలు ఒక్కసారిగా షాక్ అవుతున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అటు వెండిది కూడా సేమ్ సిచ్యువేషన్ నడుస్తుంది. రికార్డు స్థాయిలో తగ్గుముఖం పట్టిన సిల్వర్ ధరలు మళ్ళీ ఒక్కసారిగా పెరిగాయని కూడా మనం చెప్పుకోవచ్చు. కిలో వెండి ధర ఒక్క రోజే ఏకంగా 14,000 రూపాయల మేర భారీగా ఎగబాకిందని చెప్పుకోవచ్చు. నిన్న ముగింపు సమయానికి 2,79,600 వద్ద ఉన్న కిలో వెండి ధర నేడు ఏకంగా 2,93,900 మార్కును దాకింది. బులియన్ మార్కెట్ చరిత్రలో ఇదొక అతిపెద్ద జంప్ అని కూడా నిపుణులు ఇప్పుడు వివరిస్తూ ఉన్నారు. ఉదయం 11:30 సమయంలో ధరలు ఈ విధంగా ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ పరిణామాలే దేశీయంగా ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ముఖ్యంగా అమెరికా మరియు ఇరాన్ దేశాల మధ్య నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లను కూడా వణికిస్తూ ఉన్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడి సాధనంగా బంగారాన్ని భావిస్తూ ఉన్నారు. అంతర్జాతీయంగా స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $5,080, వెండి ధర $87.95 చేరడం ఇక్కడి ధరలపై పెను ప్రభావాన్ని చూపుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. తగ్గినట్టే తగ్గి మళ్లీ ధరలు కొండెక్కుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తూ ఉండడంతో జ్యువెలరీ షోరూంల వద్ద సందడైతే తగ్గడం లేదని కూడా మనకు తెలుస్తుంది. గిరాకీ పెరగడం కూడా ఈ లోహాల ధరలు పెరగడానికి ఒక్క కారణమని మార్కెట్ వర్గాలు అయితే అంటూ ఉన్నాయి. బట్ పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ అయిన తర్వాత కూడా ఎక్కువ మొత్తంలో కొనాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ రోజు కొనని పరిస్థితి నెలకొంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఒక్కసారిగా ధరలు కూడా మళ్ళీ ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒక 4 రోజులు తగ్గుముఖం పట్టిన బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఒక్కసారిగా మళ్ళీ కూడా ఎంత అయితే తగ్గాయో మళ్ళీ కూడా అక్కడికి రీచ్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో కొనే వాళ్ళకి కొంచెం షాక్ గానే ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిపుణులు కూడా మనము సుమన్ టీవీలో రెగ్యులర్ గా మనం డిబేట్స్ చేస్తున్నప్పుడు కూడా నిపుణులు కూడా చెప్తున్నది ఒక్కటే, ఇప్పుడు ధరలను చూసి మీరు ఇదవ్వకండి, ఉన్న టైంలోనే కొనుక్కోండి అని కూడా మన మార్కెట్ అనలిస్టులు అందరూ కూడా చెప్పిన సందర్భాలు మనకు ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. ఎందుకనంటే ఎప్పుడు మీకు అప్డేట్ ఇచ్చినా కూడా అదే చెప్తూ ఉన్నాం వ్యూవర్స్ అందరికీ కూడా. ఇప్పుడు కొనాలి అనుకున్నప్పుడు ఇప్పుడు కొనడం బెటర్ అని కూడా చెప్పాం. అలాగే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో కూడా మనకి ఇది గోల్డ్ను మనం చూస్తూ ఉంటాం కాబట్టి పెట్టుబడి పెట్టొచ్చు అని కూడా చెప్పాం. ఇది లాంగ్ టర్మ్ లో కూడా చాలా బెటర్ అని కూడా మనకి నిపుణులు చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. కాబట్టి రేపు తగ్గుతుంది, ఈ రోజు పెరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించకుండా కొనాలి అనుకున్న వాళ్ళు వెంటనే కొనుక్కుంటే చాలా బెటర్ అని కూడా చెప్తూ ఉన్నారు నిపుణులందరూ కూడా. ఈ భారీ ధరల వల్ల సామాన్య మధ్యతరగతి వర్గాల వివాహ బడ్జెట్లు పూర్తిగా ఇప్పుడు తలకిందులు అవుతున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. మార్కెట్ విశ్లేషకుల అంచనా ప్రకారం ఇప్పుడు నేను చెప్పినట్టు చూస్తే పసిడి ధరలు ఇప్పుడిప్పుడే తగ్గే సూచనలు అయితే కనిపించడం లేదని కూడా చెప్తూ ఉన్నారు. ఇటీవల భారీ దిద్దుబాటు జరిగిన నేపథ్యంలో ధరలు అందుబాటులోకి వచ్చాయని భావించిన ఇన్వెస్టర్లు మళ్ళీ కొనుగోళ్ల వైపు మొగ్గు చూపుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది ఒక కన్ఫ్యూజన్ లో కూడా ఉంటూ ఉన్నారు. మళ్ళీ 70,000కి 80,000కి వచ్చేస్తుందేమో బంగారం, అప్పుడు కొనుక్కుందాం, ఇప్పుడు డబ్బులు దాచుకుందాం అని అనుకుంటున్నారు. నెవర్. ఒక్కసారి గోల్డ్ రేటు పెరిగింది అని అంటే ఒక 5-6 వేల వేరియేషన్ తప్పితే మనకి మళ్ళీ ఇంత 1 lakh డౌన్కి వస్తుంది అనేది మాత్రం ఒక అపోహ అని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు చాలా క్లియర్గా. అట్ ది సేమ్ టైం ఈ టైంలో మీరు ఎంత గోల్డ్ కొనాలి అనుకుంటున్నారో అంత తీసుకోవడమే బెటర్ అని అంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా బంగారం పెరిగే ఛాన్సెసే ఉంది కానీ తగ్గే ఛాన్సెస్ అయితే ఎక్కడ కనిపించడం లేదని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పెరిగిన డిమాండ్ దృష్ట్యా కొనుగోలుదారులు ప్రతిరోజు ధరలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కూడా సూచిస్తూ ఉన్నారు.